పడుతుంది అసలు. ఏం చేద్దాం ఈరోజు సండే. ఇంత ఎందుకు ఆలోచించాలా, 2 చిట్టీలు వేస్తే అర్థమైపోతాయి కదా. పదా మనమైతే చిట్టి రెడీ చేసేసుకున్నాం. ఇందులో ఏమి ఇస్తామో భరత్ ఇది ఇస్తాడు, చూద్దాం. భరత్, ఈరోజు సండే కదా, 2 ఐటమ్స్ ఇందులో రాశాను. నీకు ఏదైతే ఇష్టమో అది చేస్తా వంట. 2 ఐటమ్స్ నీకు ఇష్టమైనటివి. తొందరగా తీయి. సండేకి తగ్గట్టు సండే స్పెషల్. ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 ఆనియన్స్, 4 టమాటాలు, 5 మిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి కర్డ్. ఇక్కడ వచ్చేసి మనకు బిర్యానీ దినుసులు, ఆల్ ఐటమ్స్ నేను ఇలా తీసుకున్నాను. అందులోకి మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. చలో. మాకైతే 2 గ్లాసెస్ రైస్ సరిపోతుంది. ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం బాగా ఫ్రై చేసుకున్నాం మనం. ఇప్పుడైతే ఇవి గోల్డెన్ కలర్ లో వచ్చేసాయి. మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మెయిన్ బిర్యానీ ఐటెంలోకి వచ్చేస్తున్నాం. ఈ ఎగ్కి వచ్చేసి ఇప్పుడు మనం ఇలా ఘాట్లు పెట్టుకుందాం మధ్యలో. అంటే ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. నేనైతే 2 పెట్టుకున్నా. మీ కంఫర్ట్ ఎలా ఉంటే అలా పెట్టుకోండి. బిర్యానీ మంచి టేస్ట్ రావాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. నేను అది వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను మీకు. ఇప్పుడైతే ఉప్పు కొంచెం, కారం, పసుపు. దీన్నైతే మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది. మనం ఈ ఎగ్స్ ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది వేయించుకుందాము. నేను 4 స్పూన్స్ ఆయిల్, టీ స్పూన్ నూనె వేసుకున్నాను. మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ ని అయితే లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. ఇవైతే రోస్ట్ అయిపోయినాయి. ప్లేట్లు పక్కన తీసి పెట్టుకుందాం.
ఇప్పుడు నేనైతే ఈ ఆయిల్లో కొంచెం బటర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి ఉన్నా నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి కాంచేటప్పుడు ఎలా స్మెల్ వస్తుందో బటర్ వేసినప్పుడు కూడా అలానే స్మెల్ వస్తుంది. అంత బాగుంటుంది కదా. ఇప్పటికైతే నేనైతే బిర్యానీ ఆకులు ఒక 3 తీసుకున్నాను. 8 8 లవంగాలు, 4 యాలకులు, మిరియాలు ఒక 8 తీసుకున్నాను. మీకు తగ్గట్టు మీరు కూడా టేస్ట్ తగ్గట్టు తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇంకా బిర్యానీ ఆక్స్ వేసేస్తున్నా. తర్వాత నేనైతే ఇంకా ఆల్ ఐటమ్స్ వేసేసాను. బాగా 2 నిమిషాలు అయితే ఫ్రై చేస్తున్నాం. ఇది చెక్క లవంగం ఘాటు బాగా వస్తుంది. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూనే ఉండాలి. కాసేపు అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇదైతే బాగా పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడైతే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను. మేమైతే ఇలా ముక్కలుగా వేసుకున్నా. ఇవి వేయించుకున్నాక మనం 4 టమాటాలు ప్యూరిఫై చేసుకున్నాం కదా. టమాటా ప్యూరిఫై జ్యూస్ చేసుకునేది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా కాసేపు పచ్చివాసన టమాటో జ్యూస్ పోయేంత వరకు ఇలా కాసేపు సిమ్లో ఉంచుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేద్దాము. ఇప్పుడైతే ఇది కొంచెం పచ్చివాసన తగ్గింది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. ఇది బాగా ఒక 3 నిమిషాలు కలుపుకుందాం. ఇప్పుడు హైలో పెట్టి కలుపుదాం. 3 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారము, 1
2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఇప్పుడైతే ఇవి బాగా మిక్సింగ్ చేసుకుందాం. మస్తుంది, కలర్ఫుల్ గా అనిపిస్తుంది గ్రేవీ అయితే. ఈ మసాలా అంతా ఒక 5 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 5 స్పూన్ల కర్డ్ వేసుకుందాం మనం ఇప్పుడు. ఇది కూడా బాగా ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. పెరుగు వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. వావ్ వావ్, స్మెల్ సూపర్. ఇది బాగా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకున్నాక ఇలా నూనె పైకి తేలుతుంది. తేలిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఆయిల్ బాగా పైకి తేలేటప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసుకున్నాం. చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకున్నాం. ఒక 1 మినిట్ అలా ఉంచుదాం. ఇప్పుడైతే మనం కొంచెం తీసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని, కొత్తిమీర, మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని వేయాలి. ఇలా కాసేపు మిక్స్ చేసుకొని అన్ని ఇప్పుడు మనం ఎగ్స్ ఒక్కటి సపరేట్ తీసుకున్నాము. తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసుకున్న, కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇది కాసేపు పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ వేసుకుందాం. తర్వాత ఇందులో బిర్యానీ ఇందులో అయితే
4 ఇవి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ దినుసులు ఈ వాటర్లో వేసేసుకున్నాము. ఈ వాటర్ బాగా తెరలేంత వరకు మనం మూత పెట్టేసుకున్నాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. మీరైతే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే నీళ్లు బాగా వేడెక్కాయి. మరిగేటప్పుడు ఈ బిర్యానీ ఆకు దినుసులు తీసేయాలి. ఇవి ఎలాగే మా వాళ్ళు తినరు, తీసేస్తారు. దాని బదులు నేనే తీసేస్తున్నాను. ఇది ఈ ఐటమ్స్ అన్నిటివి స్మెల్ బాగా పట్టుకుంటది ఇందులో, ఈ వాటర్ లో. ఈ ఘాట్ అనేది రైస్ కి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే వాటర్ లోంచి అన్ని దినుసులు పక్కకు తీసేసి ఇలా పెట్టేసుకున్నాము. తర్వాత ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత నేను లెమన్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ వేసుకున్నాము, లెమన్ జ్యూస్. ఇప్పుడైతే ఇంకా ఇలా బాగా మరిగేటప్పుడు ఈ రైస్ లో వేసుకోవాలి మనం. ఇప్పుడు బాగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇది బాగా ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఇలా కలుపుకొని కొంచెం 50-50గా ఉడకాలి. ఓ, ఇది అయితే ఒక 50-60% అయితే ఉడికింది. మనము 2 లేయర్స్ వేసుకోవాలి కాబట్టి 1 లేయర్ లో అయితే ఒక 60% మీద వేసుకొని తర్వాత 80% మీద వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ మసాలా రెడీ అయింది కదా, బాగా ఇలా పెట్టేసుకొని ఈ రైస్ కొంచెం ఉడికినది తీసుకొని ఉక్కలో పెట్టాలి. ఇలా 1 లేయర్ ఇలా పరుచుకోవాలి నీట్ గా. ఇలా నీట్, ఇదైతే నీట్ గా ఇలా మొత్తం పరిచేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్, మసాలా పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, మనం నీట్ గా ఇలా పెట్టేసుకోవాలి.
ఇప్పుడైతే ఈ రైస్ మొత్తం 80% అయితే బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడైతే బాగా 80% అయితే ఇది బాగా నీట్గా ఉడికిపోయింది. మనం ఇప్పుడు తీసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా వేసేసుకున్నాము ఇందులో. నీట్గా ఇలా గుడ్ల మీద మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడైతే బాగా రైస్ ఇలా మనం పరుచుకున్నాం నీట్గా. ఏదైతే మంచిగా దమ్ పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇంకా ఇవి బాగా వేసేసుకున్నాం. అబ్బా సూపర్ సూపర్ కలర్ఫుల్గా ఉంది. ఇందులోనే కొంచెం హాట్ వాటర్ ఇందాక ఉన్న వాటర్లోనే తీసుకుని ఇట్లా రౌండ్గా వేసేసుకున్నాం హాట్ వాటర్. తర్వాత పైన ఇలా పుదీనాతో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసేసుకొని ఇది దమ్ పెట్టేసుకుందాం. ఇంకా దమ్ పెట్టేసేసుకుంటే అయిపోయా, సూపర్ టేస్ట్. ఇప్పుడైతే ఇలా కొత్తిమీర వేసేసుకొని మొత్తం దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా దమ్ పట్టుకోవాలంటే కొంచెం ఏదైనా వెయిట్ ఉండాలా, ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా నీట్గా ఒకటి వెయిట్ ఉండేది ఏదైనా పెడదాం. ఇలా ఈ దమ్ పట్టుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదైతే కొంచెం దమ్ పట్టుకుందో లేదో చూద్దాం. ఓ, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మంచిగా టేస్ట్గా రావాలంటే నేను చెప్పాను కదా, నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకోవడం వల్ల ఎంత మంచి సువాసన ఉంది, మంచి టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారనేసి 3 స్పూన్స్ వేసాను, మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఇలా పెట్టేద్దాము. ఇప్పుడైతే మన దమ్ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. 2 మినిట్స్. ఇదైతే బాగా హీట్గా ఉంది. వావ్, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్ సూపర్ 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 సూపర్. ఇప్పుడైతే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, అసలు గుమ్మ గుమ్మలాడుతుంది స్మెల్. అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఫ్లేవర్, వావ్ సూపర్ సూపర్ సూపర్. వావ్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మసాలాను మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నాం. చుట్టాడాయ్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇప్పుడైతే దీన్ని కుమ్మేద్దాం మంచిగా. నువ్వు అడిగావు కదా, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ చేసా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. బాగుందా? చాలా బాగుంది. అవునా? నువ్వు ఎప్పుడు వంటలు రాని ఉంటావు. వంటలు రాని వాళ్ళు కూడా వంటలు చేసుకోవచ్చు, అంతా సింపుల్గా నేను చేస్తా. ఏమనుకుంటున్నావు? స్నేహ అంటే ఆడపులి, స్నేహ ఆడపులి.